కల్లూరు అర్బన్ కాలనీల్లో బురద నీటితోనే ప్రజల కాపురం. గత 3 వారాలుగా నల్లా నీళ్లు నల్లగా వస్తున్నా పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు నీటిని శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కోరారు. శనివారం నగరంలోని ముజఫర్ నగర్లో కార్పొరేషన్ ద్వారా వస్తున్న మంచినీటిని పట్టిన సింకులు బకెట్లను పరిశీలించి ప్రజల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ కల్లూరు అర్బన్ కాలనీలకు నీటి సరఫరాను చేయడంలోనూ అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ కాలనీల్లో 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని, ఒక్కోసారి 5 రోజులకు ఒకసారి కూడా వస్తున్నాయన్నారు. ఈ వచ్చే నీళ్లు కూడా ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి నీళ్లను ఫిల్టర్ చేసి రోజు వదిలి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని, లేని పక్షంలో కాలనీ వాసులందరినీ కూడగట్టి ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాలనీలన్నీ కార్పొరేషన్లో ఇప్పటికి 22 సంవత్సరాలు పూర్తవుతుంది. కాలనీలో మంచినీళ్ళు ఇచ్చడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి బురద నీళ్ళు వస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. కాలనీలు మొత్తం కూడా ఇవే నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ నీళ్లు తాగి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్న పరిస్థితి, చిన్నపిల్లలకి వాంతులు బేదులు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కార్పొరేషన్ అధికారులకి పన్నులు కట్టించుకునే దాంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో లేదు. ఈరోజు కల్లూరు అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి 16 వార్డుల నుంచి కోట్లాది రూపాయలు ఇంటి పన్నులు అట్లే నీటి పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ నీళ్ళు ఇచ్చేది ఏమి ఇస్తున్నారు? లా వాటర్ ఇస్తున్నారు. మాకు ఇవ్వాల్సింది ఫిల్టర్ చేసేటట్టు నీళ్ళు ఇవ్వాలా. గత 22 సంవత్సరాల నుంచి ఇవే నీళ్ళు తాగుతున్నాం తప్ప ఇంతవరకు ఫిల్టర్ చేసిన నీళ్ళ యొక్క పరిస్థితి మాకు ఇవ్వడం లేదు. అధికారులు మారిపోతున్నారు, ప్రజాప్రతినిధులు మారిపోతున్నారు, ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆ వచ్చే నీళ్ళు కూడా 2 రోజులకు ఒకసారి వారం రోజులు కూడా రానేటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే మన కార్పొరేషన్కి 3 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం, 2 ఎంపీలు ప్రాతినిధ్యం. వీళ్ళందరూ ప్రజల యొక్క బాగోగులు చూట్టుకున్నారా, లేకపోతే ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి ఉన్నారా? ఒక్కసారి మనం ఆలోచించాలని చెప్పి మీకు కోరుతున్నాం. ఇప్పటికైనా కూడా కల్లూరు అర్బన్ ప్రాంతంలో ఫిల్టర్ చేసే నీళ్ళు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.